4 గంటల్లో ఎలాంటి నొప్పి లేకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. ఈరోజు స్వాతి గారు నేను గులాబ్ జామ్ చేసి చూపిస్తాను అంటున్నారు. హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి అండ్ వెల్కమ్ టు కిచెన్ స్పెషల్. సో చాలా మందికి మనలో స్వీట్ టంగే ఎక్కువ ఉంటుంది. స్వీట్ అనగానే అని నోట్లో ఉబ్బిలు ఉరలడం స్టార్ట్ అయిపోతుంది కదా. అయితే హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ది స్వీట్స్ అంటే అందరికీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం గుర్తుకొచ్చే పేరు గులాబ్ జామున్. ఈరోజు స్వాతి గారు నేను గులాబ్ జామ్ చేసి చూపిస్తాను అంటున్నారు. అది రొటీనే కదా స్వాతి గారు అని అంటే, నేను చేయడం మా ఇంట్లో స్పెషల్ అండి, అందుకే నేను చేస్తాను అంటున్నారు. సో చేస్తానన్నాక వెల్కమ్ చెప్పడం మన ఆనవాయితీ కదా, వై నాట్? స్వాతి గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ హాయ్ అండి. సో స్వాతి గారు, ఎందుకు మీకు గులాబ్ జామ్ చేయాలనిపించింది ఈరోజు? మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి కూడా స్వీట్ అంటే ఇష్టం ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు స్వీట్ తినాలి అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఈజీగా ఫస్ట్ గుర్తొచ్చే స్వీట్ ఐటమ్ ఏంటి? గులాబ్ జామ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అందరూ గులాబ్ జామ్ రెసిపీ ఇంట్లో చేసుకుంటారు. కానీ మనం అందరు చేసుకున్నట్టుగా కాకుండా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తోనే చిన్న ట్రిక్ యూస్ చేసి కాలా జామున్ని ప్రిపేర్ చేసుకుందాం. కాలా జామున్ అది కదా మ్యాటర్స్. సో స్వాతి గారు, ఇంగ్రీడియంట్స్ ఒకసారి పరిచయం చేయండి ప్రేక్షకులకి. ఇది ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ అనమాట. ఓకే. యాజ్ యూజువల్ మనం షుగర్ సిరప్ కోసం షుగర్ని యూజ్ చేస్తున్నాము. ఓకే. అలాగే కాస్త మనం డో ప్రిపేర్ చేసుకున్నప్పుడు కాస్త నేతిని యాడ్ చేసుకుని డోని ప్రిపేర్ చేసుకుంటాము. ఓకే. ఇది మనం షుగర్ సిరప్ చేసుకుంటాం కదా గులాబ్ జామున్ కోసం, ఆ సిరప్ కోసం మనం ఇక్కడ ఇలాచీని కూడా యూజ్ చేస్తాం అనమాట. సో ఇది షుగర్లో యాడ్ అవుతుంది. డన్. ఓకే, ఇప్పుడు మనం ఈ గులాబ్ జామున్ మిక్స్తోనే కాలా జామున్ని ప్రిపేర్ చేస్తాము. ఇది ఎలా అంటే, ఫస్ట్ మనం కాలా జామున్ అంటే ఏంటి, ఇప్పుడు మనం గులాబ్ జామున్ లాగే ఉంటుంది కానీ కలర్ వేరియేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది అనమాట, ఏంటి మీరు షుగర్ ఇంకా మిక్స్ పౌడర్ చూపించి కాలా జామున్ ప్రిపేర్ చేస్తారు అని. ఏదైనా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంటుందేమో, అది ఎక్కడైనా దాచిపెట్టుకున్నారేమో అనుకుంటున్నాను. మీ కళ్ళ ముందే పెట్టాను షుగరే. అంతేనా? షుగర్ తోనేనా? ఇప్పుడు షుగర్ తోనే. ఎలా అంటే, ఫస్ట్ మనం గులాబ్ జామున్ కి ప్రిపేర్ చేసుకునే ముందు ఒక చిన్న రెమెడీని యూస్ చేయాలి. సో మనం ముందుగా 3 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుందాం. ఓకేనా? అలాగే నియర్లీ 20 to 25 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఓకే. అందాజాగా వేశారు. 3 teaspoons ఆఫ్ షుగర్లో కొంచెం వాటర్, ఒక 25 ml అంటే 2 to 3 స్పూన్స్ వరకు వస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఈ షుగర్ని వాటర్ని బాగా మ్యూల్డ్ అంటే డిల్యూట్ అవ్వాలి. షుగర్ అనేది వాటర్లో డిల్యూట్ అయ్యే వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే. వాటర్ మొత్తం షుగర్తో డిల్యూట్ అయిపోవాలన్నమాట, అంటే డిజాల్వ్ అయిపోవాలి కంప్లీట్గా. ఓకే. షుగర్ సిరప్ని మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే వేడి చేసి వాటర్లో షుగర్ అది వేరు, అది వేరు, ఇది వేరు. మీ మ్యాజిక్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అవును, గులాబ్ జామున్ కాదు కాలా జామున్. కాలా జామున్. మీకు డౌట్ వస్తుందని చెప్పాను కదా, గులాబ్ జామున్ మిక్స్ తో కాలా జామున్ ఎట్లా, హౌ అలా. దిస్ ఈస్ ద ట్రిక్. వెరీ సింపుల్ ట్రిక్ కదండి. ఎస్. నచ్చిందా మీకు? అవును, కానీ ఏమవుతుంది చూద్దాం. వెయిట్ అండ్ వాచ్ అంటారా? అంతే. ఓకే, మాకు కుతూహలం ఎక్కువ కొంచెం. అవునా? ముందుగానే తెలిసిపోవాలి. ఓకే. ఇది కాలా జామున్ అవ్వకపోతే నేను ఈవిడ పని చెప్తాను, అయితే మా ఇంట్లో పని చెప్పుకుంటాను. చేతికి నేను చేసుకుంటా. ఓకే. సో మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు. ఓకే, చూడండి, ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ని మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇది బాగా కరిగిపోయిందా ఇందులో షుగర్? ఓకే, కొద్దిగా షుగర్ ఉన్నా పర్లేదు. ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఈ షుగర్ సిరప్ని యాడ్ చేసుకుందాం. ఓకే. కాస్త చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. స్వీట్కి ఇంకొంచెం టేస్ట్ని యాడ్ చేస్తుంది సాల్ట్. అవునా? ఇది కూడా చాలా మంచి ట్రిక్. ఎస్. చిటికెడు సాల్ట్ అంట, ఇది కూడా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఇన్స్టెంట్ మిక్స్ నేను నిజంగా అనుకున్నాను స్వాతి గారు, ఈ ఇన్స్టెంట్ మిక్స్ గులాబ్ జామున్ అంటే అందరికీ తెలుసు కదా అనుకున్నాను. అవునా? బట్ మళ్ళీ ఏదో హైప్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను అన్నాను. ఆవిడ ఏదో అంటే జనరల్ గా తెలిసిన ఐటమ్స్ తో రారు కదా, డెఫినెట్ గా మన వంతు ఏదో ఒక డిఫరెంట్ ఉంటది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చూసే ప్రేక్షకులకి నాకు తెలియదు, కానీ నాకైతే తెలీదు కి ఈ వాటర్ లో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని దాన్ని కంప్లీట్ గా డిజాల్వ్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి అని. అండ్ దెన్ చిటికెడు సాల్ట్ కూడా, స్వీట్స్ సాల్ట్ ఏంటి అనుకుంటాం, బట్
ముఖ్యంగా గులాబ్ జామ్లో వి కాంట్ ఎక్స్పెక్ట్, కానీ అది ఒక మంచి టేస్ట్ అరోమా ఇస్తుంది అంటున్నారు. వేస్తున్నారు కూడా సాల్ట్. బాబాయ్ ముందుగా టేస్ట్ చేయాల్సింది నేనే, బట్ స్టిల్ ఐ లవ్ గులాబ్ జామ్. సో అలా స్వీట్స్ మీరు ఇలా ఇష్టంగా కష్టంగా చేసి పెడుతూ ఉన్నారనుకోండి, మేము సాహిత్య గారి చుట్టూ వినీలా గారి చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఏం పర్లేదులేండి, మీరు డైట్ చేయండి, తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. ఆల్రెడీ మీరు చాలా స్లిమ్ గానే ఉన్నారు కదా. ఇలానే లంచ్ చేయండి అయితే. లంచ్ చేయొద్దు, మీరు లంచ్ చేయకూడదనే మేము గులాబ్ జామున్ కాలా జామున్ చేస్తున్నాం. మీరు ఒక 1/2 టీ స్పూన్ వరకు నేతిని కాస్త మీద వేసి దాన్ని కాస్త నేతితో ఇలా అప్లై చేసుకోండి. అలాగే మనం 5 మినిట్స్ వరకు ఈ కలిపిన మిశ్రమాన్ని పక్కకు ఉంచుకోవాలన్నమాట. అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ వరకు దీన్ని కాస్త రెస్ట్ ఇవ్వనివ్వాలన్నమాట. ఈ విధంగా రెస్ట్ ఇవ్వడం వల్ల గులాబ్ జామున్స్ అనేవి ఆయిల్లో డీప్ ఫ్రై అయినప్పుడు చాలా ఈజీగా పల్ప్ అవుతాయి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. క్రాక్స్ అనేవి ఈజీగా రావు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వెంటనే ఇన్స్టెంట్ మిక్సే కదా అని చెప్పి కలిపేసి ఆయిల్లో వేసేస్తారు. అలా కాకుండా ఇలా కాసేపు పక్కన ఉంచడం వల్ల ఏంటంటే గులాబ్ జామున్స్ అనేవి క్రాక్స్ రాకుండా ఈజీగా ఫ్రై అవుతాయి అన్నమాట. సూపర్. సో దానికోసం 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి కదా. ఓకే, ఈలోగా షుగర్ సిరప్ చేసుకుందామా. సో కొలతలు చెప్పరా నాకు, వాటర్ షుగర్ కొలతలు. 180 grams ఆఫ్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ ఉంటుంది కదా, దానికి అప్రాక్సిమేట్లీ 200 grams అయితే సరిపోతుంది. కొద్దిగా స్వీట్ ఇష్టపడాలి, సిరప్ కావాలి అనుకున్న వాళ్ళు 220 grams యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అటు ఇటుగా కూడా వేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్. ఓకే, వాటర్ యాడ్ చేస్తారా. నియర్లీ 1 cup ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాం కదా. సో 1 cup ఆఫ్ షుగర్కి 2 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు పంచదారకి 2 కప్పుల మంచినీళ్ళను యాడ్ చేసుకుందాం. షూర్. 1 కప్పు పంచదారకి 2 కప్పుల నీళ్ళను పోసుకున్నాం అనమాట. వీటిని కాస్త మరగనివ్వాలి. షూర్. సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? వంట చేస్తూ ఉంటాను, తింటూ ఉంటాను, ఇంట్లో అందరికి పెడుతూ ఉంటాను. సో మెయిన్ గా కుకింగ్ అనమాట మీది. రైట్. 5 మినిట్స్ అయిపోయింది కదా, మనం పక్కన పెట్టి బాల్స్ చేసేసుకుందామా. ఓకే, టైం సేవ్ అవుతుంది. షూర్ గా. డన్. అయితే మనం ఇప్పుడు ఈ సిరప్ లో కూడా ఒక చిటికెడు సాల్ట్ ని యాడ్ చేసుకుందాం. ఓకే. ఈ సాల్ట్ వల్ల స్వీట్ అనేది మరీ టేస్టీగా ఉంటుంది అనమాట. బేసిక్ గా మనం స్వీట్ తింటే స్వీట్ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. అవును. కొంచెం లోపలికి వెళ్ళాక ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎగటుగా అనిపిస్తుంది కదా, కొద్దిగా హెవీనెస్ అనిపిస్తుంది. సాల్ట్ వేయడం వల్ల అది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. మరి ఎగటుగా అనిపించకుండా ఈ సమానత్వంగా తినగలం స్వీట్ అనేది. ఓకే. సో ఇప్పుడు మనం దీంట్లోకి 2 ఇలాచీలని కూడా యాడ్ చేసుకుందాం. రైట్. అయితే ఈలోగా మనం గులాబ్ జామ్ కాయిల్ పెట్టేయమంటారా ఇక్కడ? ఖచ్చితంగా. ఆ ముగ్గురు తీసుకోండి. మనం ఇక్కడ 2 ఇలాచీలని యాడ్ చేసుకుంటున్నాం. బేసిక్ గా ఫ్లేవర్ ఒకవేళ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు, వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు. సో ముగ్గురు హీట్ ఎక్కింది, కొంచెం ఆయిల్ పోసేస్తారా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ని బాగా వేడి కానివ్వాలి. ఓకే. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఓకే అండి, వేస్తామా. సరే చూడండి. ఇలాచీ వేసాక ఇందులో నుంచి కూడా మంచి స్మెల్ వస్తూ ఉంది, మంచి ఫ్లేవర్. ఇలాచీతో పాటు సాల్ట్ కూడా వేసాం కదా, అందుకోసం. ఈ గులాబ్ జామున్స్ అనేవి బాగా వేగాలి. మనం చెప్పుకున్నాం కదా కాలా జామున్స్ అని, కాబట్టి కాస్త టైం పట్టుద్ది, వేగాల్సి ఉంది. పైన కలర్ మారుద్ది కానీ లోపల వేగదు. ఎస్, మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి, అదర్వైజ్ మీరు అన్నట్టుగా పైన రంగు కలర్ మారుతాయి, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. సిరప్ లో వేసిన వెంటనే అసలు త్వరగా ఉబ్బిపోతాయి కానీ మెత్తబడిపోతాయి కూడా జామున్స్. అడగండి. కాలా జామున్ పర్ఫెక్ట్ గా కాలా కాలా వేయండి. అవునా? సిరప్ అనేది ఈ మాత్రం థిక్నెస్ వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. ఈ విధంగా థిక్నెస్ వస్తే సరిపోతుంది. చూడండి, మరి వేడిగా ఉంది కదా, ఇంత వేడి మీదనే వేయాలంటారా జామును? కొద్దిగా ఏమైనా చల్లారాలా? వేడివేడిగా వేసుకుంటే సిరప్ అనేది త్వరగా అబ్జర్వ్ అవుతుంది అనమాట, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. లేదు కాస్త
కొద్దిగా చల్లారినా పర్లేదు, అది మీ ఇష్టం ఇక. ఓకే అలా. స్వాతి గారు కాలా జామున్ ఎక్కువ కాలం అయితే కాలేవు కదా, నేను అసలే ట్రూ రివ్యూ ఇస్తాను స్వాతి అవునా? గారు. మరి మీరు టేస్ట్ చేసాకే చెప్పండి, అట్లే మీ అభిప్రాయమే నా అభిప్రాయం. వేసేయండి. ఓకే, మనం ఫస్ట్ యాడ్ చేసుకున్నాం కదా షుగర్ అనేది, సిరప్ ఇలా కాలాగా రావాలని ఆ సిరప్ ని మనం యాడ్ చేసుకున్నాం. ఓ పిండిలో వేసిన షుగర్ సిరప్ ఇట్లా బ్లాక్నెస్ కోసమేనా? ఓకే, లోపలంతా మాడినట్టు ఉండదు కానీ. మనకేంటంటే జామున్ చాలా టేస్టీగా ఉంటుంది, కానీ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇవి కాలా జామున్ కాబట్టి. గుమగుమలాడే కాలా జామున్ సర్వింగ్ బౌల్లోకి దుకేయడానికి రెడీగా ఉంది. కీర్తి గారు, వేడి వేడి కాలా జామున్ రెడీ అయిపోయింది. ఒక్కసారి టేస్ట్ చూసి ఎలా ఉందో మీ ప్రేక్షకులందరికీ తెలియజేయండి. షూర్, టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. లోపలైతే సూపర్గా ఉంది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో గులాబ్ జామ్. అలాగే సాల్ట్ వేసారని ఇంతసేపు ఆలోచిస్తున్నా. అయ్యో, నమ్మకం లేదా మా మీద? బాగుందా? బాగుంది స్వాతి గారు, నిజంగా చాలా చాలా బాగుంది. మీతో చెప్పారు కదా తను బాగుంటే ఏం చేస్తా అన్నారు, ఇంట్లో ట్రై చేస్తా అన్నారు. షూర్ గా మీరు ఇంట్లో ట్రై చేయాలి. నిజంగా మీరు అన్నట్టుగా స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు నేను జనరల్ గా నేను స్వీట్ టంగ్ కాదు అని చెప్పాను, ఎందుకంటే ఆ స్వీట్నెస్ కంటిన్యూ అవుతా ఉంటే నాకు హెడ్ ఎక్ వచ్చేస్తుంది. అందుకని కొంచెమన్నా హాట్ టచ్ చేస్తా, బట్ అది సాల్ట్ వల్ల దేని వల్ల నాకు తెలియదు కానీ కంప్లీట్ స్వీట్నెస్ తెలియట్లేదు. కంప్లీట్ స్వీట్నెస్ తెలియట్లేదు. అండ్ సిరప్ కూడా ఎంత స్వీట్ ఉండాలో అంతే స్వీట్ గా ఉంది, ఎక్కువ షుగర్ అవ్వలేదు. మేబీ కొంచెం నానిన తర్వాత మొత్తం సిరప్ అంతా గులాబ్ జామ్ కి తీసుకున్న తర్వాత కొంచెం స్వీట్ లెవెల్ పెరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది. నిజంగా ఇట్లా వేడి వేడి గులాబ్ జామ్ చేసుకుని తినడం అదృష్టం ఉండాలి. చెప్పినట్టుగా వెనిలా ఐస్ క్రీమ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అంతేనా? చాలా బాగుంది. ఈ మాత్రం కూడా తినేసేసి అప్పుడు సెండ్ ఆఫ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. మా ప్రేక్షకులకి ఈ రోజు మీకు తెలియక 2-3 టిప్స్ చెప్పారు మీరు గులాబ్ జామ్ కి సంబంధించి. ఆ గులాబ్ జామ్ తర్వాత డిసెక్షన్ చేద్దరు కానీ ముందైతే మా ప్రేక్షకులకి టాటా బాబాయ్ చెప్పండి. నేను చేసిన కాలా జామున్ రెసిపీ మీకు గనక నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ తో అందరూ అవాక్ అయ్యేలా కాలా జామున్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీకు ఏ విధంగా కుదిరింది అనేది మీరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను చేస్తాను. బాయ్ బాయ్ అండి.